హాయ్. ఈరోజు థర్డ్ ఐ గురించి చెప్పుకుందాం. థర్డ్ ఐ అంటే ఏంటి, థర్డ్ ఐ యాక్టివేషన్ మెథడ్ ఎలా ఉంటుంది, సో ఆ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసి ఉండకపోతే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి ఆన్ ద బాటమ్ రైట్ హ్యాండ్ కార్నర్. సో అప్పుడు నేను ఫ్యూచర్లో రిలీజ్ చేసేటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. అట్లాగే మీరు నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అంటే బెల్ ఐకాన్ బెల్ రూపంలో వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్గా కొత్త వీడియోస్ అన్నీ నోటిఫై అవుతాయి అన్నమాట. అంటే ఒక ఈమెయిల్ మీకు వస్తుంది. అలాగే మీరు ఈ వీడియో గురించి మీకు ఏదైనా కామెంట్స్ అట్లా చేయాలి అనుకుంటే కింద కామెంట్స్ సెక్షన్ ఉంటుంది. ఆ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. అట్లాగే మీరు నేను చెప్పినటువంటి ఈ మెథడ్ ఫాలో అయ్యి మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కానీ దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కానీ అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలోకి అంటే థర్డ్ ఐ గురించి చెప్పుకునే ముందు మనం ఒక రెండు కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే ఫిజికల్ డైమెన్షన్ అండ్ నాన్ ఫిజికల్ డైమెన్షన్. అంటే ఈ హోల్ యూనివర్స్లో మన ఎర్త్ అనేది, ఈ ఎర్త్ ప్లానెట్ కానీ మిగతావి మనకి కనపడేటువంటి ప్లానెట్స్ కానీ వాటిని ఫిజికల్ డైమెన్షన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ ప్లానెట్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఎ ఫిజికల్ డైమెన్షన్. ఈ ఫిజికల్ డైమెన్షన్లో మనం ఏదైతే మనకి ఒక 5 సెన్సెస్ ఉన్నాయి, ఆ 5 సెన్సెస్ యూజ్ చేసి మనం ఈ ఫిజికల్ డైమెన్షన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఆ 5 సెన్సెస్ ఏంటి? ఐస్, ఐస్తో మనం చూస్తాం కళ్ళతో, అలాగే చెవులతో వింటాం, అలాగే నోస్తో స్మెల్ చేస్తాం, అట్లాగే యూజింగ్ యువర్ మౌత్, యూజింగ్ యువర్ టంగ్ యూ కెన్ టేస్ట్, అండ్ అలాగే టచ్. అట్లా ఈ 5 సెన్సెస్ యూజ్ చేసి మనం ఈ ఫిజికల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అయితే నాన్ ఫిజికల్ డైమెన్షన్ అంటే కంటికి ఏదైతే కనపడదో అది నాన్ ఫిజికల్ డైమెన్షన్ అన్నమాట. ఎందుకు కనపడదు ఈ నాన్ ఫిజికల్ డైమెన్షన్ అంటే ద వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అనేది రెండిటికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎర్త్ యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ, ఈ నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ. అందువలన ఆ నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ అనేవి మన కంటికి కనపడవు. అంటే మన కంటికి ఓన్లీ ఫిజికల్ డైమెన్షన్లో ఉన్నటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి వస్తువులను మాత్రమే మనం చూడగలం. నాన్ ఫిజికల్ థింగ్స్ని మనం చూడలేం విత్ అవర్ ఐస్. అయితే నాన్ ఫిజికల్ డైమెన్షన్లో ఉన్నటువంటి థింగ్స్ని చూడడానికి మన హ్యూమన్ బాడీలో ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం పేరే థర్డ్ ఐ. దాన్నే 6th సెన్స్ అని కూడా అంటారు. అంటే ఈ 5 సెన్సెస్కి బియాండ్ ఉండేదే 6వ సెన్స్, 6th సెన్స్ అంటారు. దాన్నే థర్డ్ ఐ అంటారు. సో మన ఎసోటెరిక్ ట్రెడిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్స్ వాళ్ళు ఈ థర్డ్ ఐని ఇట్స్ ఎ రెల్మ్ ఆఫ్ థాట్ అన్నారు. అట్లాగే మన ఈ బుద్ధిస్ట్ వాళ్ళు ఏమన్నారు అంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఫార్ స్పిరిచువల్ అవేకెనింగ్ అండ్ ఎన్లైటన్మెంట్ అన్నారు. అలాగే మన హిందూయిజంలో దీన్ని ఒక పైనియల్ గ్లాండ్ అనే దాన్ని ఈ యొక్క థర్డ్ ఐ చక్రాకి రిఫర్ చేశారనమాట. సో ఇలా అలాగే మన జీసస్ క్రైస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యోగీస్ ఆఫ్ ఆల్ టైమ్, ఈ జీసస్ క్రైస్ట్ ఈయనే ఉన్నారు అంటే ఐ ఈజ్ ద లైట్ ఆఫ్ ద బాడీ అన్నారు. అంటే ఈ మన దేహానికి
ఈ ఈ ఐ అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ ద ల్యాంప్ అన్నారు. అంటే ఇఫ్ ద ఐ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్ యువర్ హోల్ బాడీ షల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అన్నారు. అంటే మీ ఐ కనుక క్లియర్గా ఉంటే మీ హోల్ బాడీ విల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అన్నారు. సో బేసికలీ దాని అర్థం ఏంటంటే మీరు థర్డ్ ఐని అవేకెన్ చేసుకుని కనుక ఉంటే మీ హోల్ బాడీ కూడా ఇట్ విల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అని అర్థం అనమాట. అంటే దాని యాక్చువల్ అర్థం అంటే టెక్నికల్గా దాని అర్థం ఏంటంటే అంటే మీరు థర్డ్ ఐ అవేకెన్ చేసుకుంటే మీ ఫిజికల్ బాడీ లైట్ బాడీగా తయారవుతుంది అని అర్థం అన్నమాట. సో ఈ రకంగా ఈ థర్డ్ ఐ గురించి మనకి హిస్టరీలో ఇట్ వాజ్ అక్నాలెడ్జ్డ్ ఇన్ ద హిస్టరీ. అన్ని డిఫరెంట్ ట్రెడిషన్స్లో దీని గురించి ఒక రెఫరెన్సెస్ ఉన్నాయి మనకి, ఇన్ ద పాస్ట్ రెఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఈ థర్డ్ ఐ మిత్స్ గురించి మాట్లాడుకుందాం. మిత్స్ అంటే అపోహలు. ఈ థర్డ్ ఐ గురించి అపోహలు ఏంటంటే ఈవెన్ ఇన్ సమ్ ఆఫ్ ద స్పిరిచువల్ న్యూ ఏజ్ సర్కిల్స్లో థర్డ్ ఐ అంటే ఇట్స్ జస్ట్ ఎ నోయింగ్నెస్ అని. యాక్చువల్గా థర్డ్ ఐ గోస్ మచ్ బియాండ్ నోయింగ్నెస్. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే థర్డ్ ఐ విజన్స్ అంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ థర్డ్ ఐ విజన్ యు ఆర్ ఎ థర్డ్ ఐ మాస్టర్ అని. యాక్చువల్గా థర్డ్ ఐ గోస్ మచ్ బియాండ్ జస్ట్ ఎ విజన్. సో ఇట్లా వేరియస్ మిత్స్ ఉన్నాయి థర్డ్ ఐ గురించి. అంటే థర్డ్ ఐ అంటే రియల్గా ఏమీ కనపడదు, లోపల రియల్గా ఏం విజన్ ఉండదు అనేది ఒక మిత్, ఒక అపోహ. సో ఇట్లా చాలా అపోహలు అనేవి న్యూ ఏజ్ సర్కిల్స్లో గ్రూప్స్లో ఉన్నాయి. కానీ అసలు థర్డ్ ఐ అనేది ఎక్స్పీరియన్స్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను నేను. నార్మల్గా మనం మన రెండు కళ్ళతో ఒక మూవీ చూడాలంటే ఏముంటుంది, మనకి యాక్చువల్గా ఒక స్క్రీన్ ఉంటుంది కదా, ఎట్ ఏ డిస్టెన్స్ మీకు స్క్రీన్ ఉంటుంది. అండ్ యూ విల్ బి వాచింగ్ దట్. మీరు సీట్లో కూర్చుని మీరు ఆ మూవీని చూస్తూ ఉంటారు. సో ఆ మూవీని చూస్తున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకొక ఫ్రేమ్ అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రేమ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే మీకు థర్డ్ ఐలో ఎట్లా ఉంటుంది అంటే మీకు రెగ్యులర్ ఫిజికల్ విజన్ కంటే కూడా చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఆ విజన్ థర్డ్ ఐలో వచ్చేటువంటి మీకు ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వెరీ వెరీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. అంటే మీకు థర్డ్ ఐ బాగా ఓపెన్ అయ్యి ఉంటే. అదే మీకు థర్డ్ ఐ అనేది అంతగా ఓపెన్ కాలేదనుకోండి, అప్పుడు ఆ విజన్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు, మసకగా అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్గా థర్డ్ ఐ అనేది విజన్ ఒక్కటే కాదండి, విజన్తో పాటు వీడియోస్ కూడా వస్తాయి థర్డ్ ఐలో. సో మీకు ఎవ్రీ పీస్ ఆఫ్ యువర్ విజన్ ఆర్ ద వీడియో విల్ బీ క్రిస్టల్ క్లియర్ అనమాట. అంటే మీకు అంత క్లారిటీతో ఉంటాయన్నమాట థర్డ్ ఐలో విజన్స్ కానీ మీకు వీడియోస్ కానీ. యాక్చువల్గా మీకు థర్డ్ ఐ కనుక అవేకన్ అయ్యి ఉంటే మీరు నైట్ టైం పడుకున్న తరువాత మీరు కొంచెంసేపు ఆగి మీకు మెలకువ వచ్చిందనుకోండి, అప్పుడు మీ సోల్ మీ బాడీని విడిచి ఎక్కడెక్కడ వెళ్తుంది, ఏమేం చేస్తుంది మొత్తం మీరు థర్డ్ ఐలో క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో అయితే ఈ థర్డ్ ఐ ఈ సిక్స్త్ సెన్స్ అనేది మన బాడీలో ఎక్కడ ఉంది అంటే కరెక్ట్గా ఈ రెండు ఐస్కి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి బ్రెయిన్ అనేది ఉంటుంది కదా, ఈ బ్రెయిన్లో ఒక పార్ట్
అనేది ఒక చిన్న పార్ట్ అనేది కోన్ రూపంలో, అంటే ఈ రూపంలో ఉంటుంది. దాన్నే పైనియల్ గ్లాండ్ అంటారు. ఈ పైనియల్ గ్లాండ్ అనేది ఈ ఫిజికల్ డైమెన్షన్కి, నాన్ ఫిజికల్ డైమెన్షన్కి ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్ఫేస్. సో అది దాదాపుగా అందరిలో నిద్రాణంగా ఉంటుంది అన్నమాట. సో 99.9% ఆఫ్ ద పీపుల్ ఆ పైనియల్ గ్లాండ్ అనేది నిద్రాణంగా ఉంటుంది, అంటే యాక్టివేట్ అయ్యి ఉండదు. అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్తో కానీ ఇంకా వేరే వేరే రకాలుగా దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది బేసికలీ కోన్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ షేప్లో ఉంటుంది అన్నమాట. కోన్ ఏ షేప్లో ఇట్లా ఉంటుంది అన్నమాట. అది చాలా చిన్నగా, సైజ్ ఆఫ్ ఎ పీ, ఇంత చిన్న గ్లాండ్ అనమాట. అది బ్రెయిన్లో ఉంటుంది. సో అయితే ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అయినప్పుడు యాక్చువల్గా మీకు అనేక రకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అంటే యాక్టివేట్ అవుతున్న కొద్దికి ఈ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే మొట్టమొదట సిమ్టమ్ మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ రెండు కళ్ళకి మధ్యలో ఎగ్జాక్ట్లీ హియర్ ఈ ఏరియాలో మీరు ప్రెషర్ ఫీల్ అవుతారనమాట. అంటే ఎవరో ఇట్లా వేలుతో ఇట్లా లోపలికి ఇట్లా గుచ్చుతున్నట్టు. అంటే గుచ్చటం అంటే మళ్ళీ షార్ప్గా ఉండదు, అదొక ఆ సెన్సేషన్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా లోపలికి తోస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో జెంటిల్గా ఇట్లా లోపలికి పుషింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే మీకు హెడేక్స్ కూడా వస్తాయన్నమాట ఇది యాక్టివేట్ అయ్యేటప్పుడు. అలాగే యాంట్స్ క్రాలింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. అంటే చీమలు ఇట్లా పాకుతున్నట్టు, ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా పాకుతున్నట్టు సెన్సేషన్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత థర్డ్ ఐ యాక్టివేషన్లో ఒక స్టేజ్కి వచ్చినప్పుడు యూ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ ద రియాలిటీ. అంటే వై యామ్ ఐ హియర్, ఇక్కడ ఎందుకున్నాం, ఏం జరుగుతుంది, హూ యామ్ ఐ, ఈ క్వశ్చనింగ్ అంతా కూడా మీకు వస్తుంది. ఇంకా మీకు యూ డోంట్ వాంట్ టు బీ విత్ అదర్ పీపుల్. సో ఇట్లా రకరకాల సెన్సేషన్స్, రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట థర్డ్ ఐ యాక్టివేట్ అవుతున్న కొద్దీ. అయితే ఈరోజు థర్డ్ ఐ యాక్టివేషన్ టెక్నిక్ చెప్పుకుందాం. థర్డ్ ఐ యాక్టివేషన్ టెక్నిక్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే థర్డ్ ఐ అసలు ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి, అవసరమా అంటే టెక్నికల్గా చెప్పాలి అంటే మీ ఫిజికల్ లైఫ్ని, డే టు డే లైఫ్ని మీరు జనరల్గా మీరు నడుస్తూ ఉందనుకోండి, అవసరం ఏం లేదు. కానీ థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1, ఇంట్యూషన్ వర్క్స్ అట్ ద హైయెస్ట్ లెవెల్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్యూషన్ అనేది విచ్ ఈస్ అ న్యాచురల్ పార్ట్ ఆఫ్ యూ, యాక్చువల్గా అనేక కారణాల వలన అది లోపల హైడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇంట్యూషన్ అంత బాగా మీరు తీసుకోలేరు. అంటే అది ఇంట్యూషన్ ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటుంది, బట్ యువర్ మైండ్ ఫిల్టర్స్ ఇట్ అనమాట. కానీ థర్డ్ ఐ యాక్టివేషన్ అయిన తర్వాత మీకు ఇంట్యూటివ్ సెన్స్ అనేది బాగా వస్తూ ఉంటుంది, ఇంట్యూషన్ బాగా వస్తూ ఉంటుంది. సో ఇంట్యూషన్ అంటే ఏంటి, బేసిక్లీ ఇట్స్ ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్. సో మీకు విషయాల గురించి అవగాహన రావడం, క్లారిటీ రావడం, సో ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. అందువలన మనం థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, మనకు 2 చాయిసెస్ ఉంటే ఏ చాయిస్ చూస్ చేసుకోవాలి అనేటువంటి క్లారిటీ రావడం, సో కొన్ని జరగబోయే విషయాలు ముందే తెలియడం, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాత. సో అందువలన థర్డ్ ఐ యాక్టివేట్ చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఇన్ మెనీ వేస్. బట్ హవెవర్ సో నా ఇప్పుడు ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ టెక్నిక్ గురించి చెప్పుకుందాం. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం,
థర్డ్ ఐ అనేది మనకి బ్రెయిన్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో మొట్టమొదట థర్డ్ ఐ యాక్టివేషన్కి బ్రెయిన్కి, అంటే ఇది థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది బ్రెయిన్కి సంబంధించింది. అంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే బ్రెయిన్ని యాక్టివేట్ చేయాలి. బ్రెయిన్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనం పైనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేయాలన్నమాట. అంటే బ్రెయిన్లోనే కదా పైనియల్ గ్లాండ్ ఉండేది. సో బ్రెయిన్ని ఎనర్జైజ్ చేసి పైనియల్ గ్లాండ్ని ఎనర్జైజ్ చేస్తే మీకు థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మన ట్రెడిషన్స్లో చెప్పినట్టు థర్డ్ ఐ ఈజ్ అన్ ఎనర్జీ సెంటర్ కదా. ఈ ఎనర్జీ సెంటర్ ఎప్పుడూ కూడా ఒక ఎనర్జీ సెంటర్ని యాక్టివేట్ చేయాలి అంటే అఫ్కోర్స్ మెడిటేషన్ అనేది ఒక ప్రాక్టీస్. అది మెడిటేషన్ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాగా ఉంటుంది అన్నమాట. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో కానీ ఒక ఎనర్జీ సెంటర్ని యాక్టివేట్ చేయడానికి ద షార్టెస్ట్ పాత్ ఈజ్ బ్రీదింగ్ అన్నమాట. అంటే మనం ఒక ఎనర్జీ సెంటర్ని, థర్డ్ ఐ సెంటర్ని యాక్టివేట్ చేయాలంటే ఆ యాక్టివేషన్ అనేది బ్రీదింగ్ ద్వారా జరుగుతుందన్నమాట, త్వరగా, ఈజీగా. అంటే యాక్టివేషన్ అంటే ఏంటి అంటే మనం ఎనర్జీని పంపిస్తాం అక్కడికి. అంటే ఆ సెంటర్కి, ఆ ఎనర్జీ సెంటర్కి మనం ఎక్కువ ఎనర్జీని కనుక పంపిస్తే అది యాక్టివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు మన పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు అలాగా చిన్న పొయ్యిలోకి మనం ఊత్తా ఉండేవాళ్ళం చూడండి. అలా ఊతూ ఉండగా నెమ్మదిగా అది ఫైర్ వస్తుంది కదా. అట్లాగే ఈ ఎనర్జీ సెంటర్లోకి మనం ఊదుతూ ఉండాలి. దేన్ని ఊదాలి? బ్రెత్ని ఊదాలి అన్నమాట. అంటే బ్రెత్ని పంపించాలి. ఆ ఎనర్జీ సెంటర్కి బ్రెత్ని కనుక పంపిస్తే అది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద సీక్రెట్. సో మొట్టమొదట బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి మెకానిజం ఏంటో చూద్దాం. సో ఈ బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకునే మెకానిజంని మీరు నాట్ ఓన్లీ ఫర్ దిస్, యాక్చువల్గా మీరు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఏది ఫీల్ అవుతున్నా కూడా ఈ మెథడ్ని మీరు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ చెప్పే మెథడ్ని. రెండోది పైనల్ గ్లాండ్ యాక్టివేషన్కి దెర్ ఇస్ ఎ సపరేట్, అది సెకండ్ స్టేజ్ దీనిలో. సో ఈ రెండు కలిపే యూజువల్గా చేస్తాం, ఒకదాని తర్వాత ఒకటి. సో మీకు ఈ బ్రీదింగ్ అనేది, ఈ జనరల్ బ్రీదింగ్ కూడా ఇట్ ఈస్ ద మోస్ట్ వాల్యుయబుల్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్ అన్నమాట. ఎందుకని? బ్రీదింగ్ అనేది ఒంట్లోకి, మన బాడీలోకి ఆక్సిజన్ని పంపిస్తుంది. అండ్ దెన్ మీరు ఎక్సైల్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. సో అంటే మీరు బాడీని, మీరు బ్రీదింగ్ చేస్తున్నారు అంటే యు ఆర్ మేకింగ్ యువర్ బాడీ ఆల్కలైన్. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. అందువలన మీకు స్టక్ ఎనర్జీస్ కానీ ఏవైనా కూడా ఈ బ్రీదింగ్తో మీ బాడీలోంచి బయటికి పోయి మీ బాడీ అంతా ఎనర్జైజ్ అవుతుంది అనమాట. బికాజ్ యు ఆర్ సెండింగ్ ఇన్ ఆక్సిజన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రీదింగ్ గురించి మనం ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఈ బ్రీదింగ్లో బ్రెయిన్ని యాక్టివేట్ చేసేటువంటి బ్రీదింగ్. అంటే బ్రెయినే కాదు, హోల్ యువర్ బాడీ మొత్తం ఎనర్జైజ్ అవుతుంది దీనిలో. ఎట్లా అంటే, ఫస్ట్ మీరు త్రూ యువర్ నోస్ బ్రీద్ ఇన్ అనమాట. ఇన్హేల్ త్రూ యువర్ నోస్. సో ఎట్లా అంటే చూడండి. సో ఇట్లా మీరు ఇన్హేల్ చేసినప్పుడు మీకు పొట్ట నిండిపోతుంది. అంటే లోపలికి ఇట్లా ఇన్హేల్ చేసినప్పుడు మీకు ఇలా స్టమక్ ఎక్స్పాండ్ అయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. తర్వాత
లెట్ ఇట్ గో త్రూ యువర్ మౌత్. ఇట్లా ఊదేయండి. సో ఇట్లా మీరు ఒక 5 to 7 minutes మీరు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయండి. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీకి ఏదో చేంజ్ జరగబోతుంది అనేటువంటి ఒక డైరెక్టివ్ మీరు ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సంథింగ్ అంటే మీ హోల్ ఎనర్జీ సిస్టమ్ని అవేకెన్ చేస్తుంది అనమాట ఈ బ్రీదింగ్. ఈ బ్రీదింగ్ అనేది సామాన్యమైనది కాదు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్. ఇది చేయడానికి మీరు స్పెసిఫిక్గా ఒక టైం అవసరం లేదు. యూజువల్గా ఏంటంటే మీరు తిన్న తర్వాత ఒక 1.5 to 2 hours తర్వాత చేసుకోవచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు, తినక ముందు చేసుకోవచ్చు, ఈవినింగ్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ టైంలో అయినా మీరు బ్రీదింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు వర్క్ చేస్తూ కూడా బ్రీదింగ్ చేసుకోవచ్చు. మీరు వంట చేస్తూ బ్రీదింగ్ చేసుకోవచ్చు కావాలంటే. సో మీరు వాకింగ్ చేస్తూ బ్రీదింగ్ చేసుకోవచ్చు. అంటే మేబీ నాట్ వెరీ ఐడియల్ వన్, బట్ వాకింగ్ మే నాట్ బి ద రైట్ వన్, బట్ యూజువల్గా ఏంటంటే బ్రీదింగ్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ కెన్ డూ అనమాట. ఆల్రైట్, సో ఇట్లా 5 to 7 minutes చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ టు అవేకెన్ యువర్ థర్డ్ ఐ. ఏంటంటే మీరు ఇట్లా బ్రీదింగ్ లోపలికి ఇన్హేల్ చేసిన తర్వాత ఆ ఇన్హలేషన్ అనేది యాక్చువల్లీ మీరు యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్హేలింగ్ ఇన్ టు యువర్ థర్డ్ ఐ. అంటే లోపల మీరు ఇట్లా థర్డ్ ఐలోకి ఇన్హేల్ చేసినట్టు చేయాలన్నమాట. అట్లా చేసిన తర్వాత మీరు ఒక నిమిషం పాటు అంటే కొన్ని సెకండ్ల పాటు ఆ బ్రెత్ని అక్కడ హోల్డ్ చేయాలి. అంటే నేను చూపిస్తాను చూడండి. ఇట్లా మీరు బ్రెత్ తీసుకుని ఆ బ్రెత్ని థర్డ్ ఐలోకి మీరు ఫోకస్ చేయాలన్నమాట. అంటే మీరు యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ ద బ్రెత్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ యువర్ స్టమక్ ఇన్ టు యువర్ థర్డ్ ఐ, ఫ్రమ్ హియర్ టు థర్డ్ ఐ, అండ్ దెన్ స్టే రైట్ దేర్. అంటే అట్లాగే ఉండండి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఆ తర్వాత లెట్ ఇట్ గో, వదిలేండి. ఎక్సేల్ అన్నమాట. అంటే ఇన్హేల్ యువర్ బ్రెత్ ఇన్ టు ద థర్డ్ ఐ ఏరియా అండ్ దెన్ బీ దేర్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ లెట్ ఇట్ గో. సో ఇట్లా ఇది సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్ అనమాట. థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోవడానికి సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్. యాక్చువల్గా బ్రీదింగ్ అనేది
మీ ఆత్మకి ఇట్ ఈస్ ఎ ఫుడ్ ఫర్ యువర్ సోల్. యా, బ్రీదింగ్ ఈజ్ ద ఫుడ్ ఫర్ యువర్ సోల్. బ్రీదింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్విటేషన్ ఫర్ యువర్ సోల్. సో బ్రీదింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి ఈ టెక్నిక్ కనుక ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆటోమేటిక్గా మీ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవ్వటం జరుగుతుంది. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసి మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయనేది నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ దెన్ విల్ గో ఫ్రమ్ దేర్. ఓకే అండి. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దయచేసి నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే.